దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం మైక్ తీసుకుని చదవచ్చమ్మా, మీరు అందించవచ్చు. 31వ అధ్యాయము 20వ వచనం. రెండవ దినవృత్తాంతంలో 30వ అధ్యాయము 31:20. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. చాలా అండి. ఇక్కడ హిజ్కియా గురించి మనం చూస్తున్నాం. యూదా దేశం అందంతటా ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. అంటే యూదా రాజ్యాన్ని, తర్వాత ఇశ్రాయేల్ రాజ్యాన్ని చాలామంది రాజులు పరిపాలన చేస్తూ ఉండేవారు, పరిపాలన చేశారు. పరిపాలన చేసిన వారిలో మరి కొంతమంది రాజులు మాత్రం దేవుణ్ణి ఆశ్రయించిన రాజులుగా ఉన్నారు. కొంతమంది రాజులు మాత్రం దేవుణ్ణి ఆశ్రయించని రాజులుగా ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన రాజులు చాలా దీవించబడ్డారు. దేవుని ఆశ్రయించని రాజులు చాలా సందర్భాల్లో చాలా నాశనాన్ని కొని తెచ్చుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు స్పెషల్గా హిజ్కియా గురించి దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు. అయితే ఈ హిజ్కియా ఇలాగు చేశాడంటే ఎలాగు చేశాడో చూద్దాం ఈరోజు. ఇప్పుడు ఇక్కడ ఇతడు జరిగించి లేక హృదయపూర్వకంగా జరిగించి ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి ఏమయ్యాడంట? వర్ధిల్లాడు. ఎంతమందికి వర్ధిల్లాలనే ఆశ ఉంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వర్ధిల్లవద్దు అన్నట్టుగా ఎవరికైనా అనిపిస్తుందా? చెప్పండి. అందరికీ కూడా వర్ధిల్లాలని మనకి ఆశ ఉంటుంది. అయితే మరి హిజ్కియా ఎట్లా వర్ధిల్లాడో చూద్దాం ఈరోజు. హిజ్కియాని అడుగుదాం, అయ్యా నువ్వు రాజు కదా, చాలామంది రాజులు ఉన్నారు, వాళ్ళు వర్ధిల్లలేకపోయారు. మరి హిజ్కియా అయిన నీవు వర్ధిల్లావు, ఎందుకు వర్ధిల్లావు, ఎలా వర్ధిల్లావు అని మనం ఆయన్ని ప్రశ్నలు అడుగుదాం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇతడు తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పనిచేయచ్చు వచ్చాడంటే ఎలా అంటే యథార్థంగా ఎలా పనిచేశాడు, అనుకూలంగా నమ్మకంగా ఏ విధాలుగా పనిచేస్తూ వచ్చాడనేది ఈరోజు మనం చూద్దాం. తర్వాత తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమంది, తాను ఆరంభించిన ప్రతి పని అతడు ఏ విధంగా హృదయపూర్వకంగా జరిగించాడు అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఓకేనా? హిజ్కియా యొక్క జీవిత విధానంను మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఇది చాలా పెద్ద సబ్జెక్టే, అంత ఈజీ అయిన సబ్జెక్ట్ కాదు. కానీ ప్రభువు ఇచ్చిన కృపను బట్టి కొన్ని మాటల్ని నేను మీతో పంచుకోవాలని మీ ముందుకి హిజ్కియా యొక్క జీవితాన్ని తీసుకుని రావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో హిజ్కియా గురించి మనము చూస్తాం. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును. 3వ వచనం, 1వ వచనం కూడా చదువుతాను చూడండి. ఇశ్రాయేల్ రాజును ఏలా కుమారునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యూదా రాజును అహాజు కుమారునైన హిజ్కియా ఏలను ఆరంభించాను. అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై
యెరూషలేమునందు 29 సంవత్సరంలో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. మొట్టమొదటిగా ఇతడు మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే, తన పితరుడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అనే మాట ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, కొన్ని ఎన్నికలు ఉంటాయి అంటే కొన్ని ఎన్నుకోవడం ఉంటాయి కదా. కానీ ఈ హిజ్కియా యొక్క జీవితమును మరి దేని కొరకు తన జీవితాన్ని ఏర్పరచుకున్నాడు, లేకపోతే ఎన్నిక చేసుకున్నాడు? దేన్ని ఎన్నిక చేసుకున్నాడంటే, దావీదు ఎలా నడుచుకున్నాడో దేవునికి అనుకూలంగా పూర్ణ నీతితో, లేక ఇక్కడ రాయబడినట్లుగా పూర్ణంగా నీతిని దావీదు ఎలాగూ మరి అనుసరించాడో ఆ బ్రతుకుని బ్రతకాలని అతడు తన జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన జీవితంలో సెలెక్ట్ చేసుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? నా జీవితం దావీదు నడిచినట్టుగా నడవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ముందు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారము ఎలా ఉంటుంది? సంకుచితంగా ఉంటుంది. కానీ విశాల మార్గము అది చాలా విశాలంగా ఉంటుంది. విశాల మార్గమున ప్రవేశించే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొద్దిమందే ఉంటారని మరి యేసుప్రభువు వారు చెప్తున్నారు. కాబట్టి ఇతడు సెలెక్ట్ చేసుకున్న మార్గం ఏంటంటే ఇరుకైన మార్గమే. ఈరోజున మన జీవితంలో కూడా మనకి కొన్ని మార్గాలు ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. కానీ మనం ఏమి సెలెక్ట్ చేసుకోవాలంటే చక్కని యథార్థమైన మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దేవునికి ఇష్టానుసారమైన మార్గాన్ని, దేవునికి అనుకూలంగా నడిచే మార్గాన్ని మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకునే వారంగా మనం ఉండాలి. ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. అంటే ఆయనకు దేవుని చిత్తానుసారంగా నడుచుకునే అంత ఆ స్థితి లేదు, కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. ఏంటనంటే నా యొక్క చిత్తం వేరు, కానీ నీ చిత్తము వేరు. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. కానీ నేను ఎలా నడుచుకోవాలని నేను ఆశపడుతున్నానంటే నీ చిత్తానుసారంగా, నీ ఆలోచనల ప్రకారం, నీ పద్ధతుల ప్రకారం, నీ తలంపుల ప్రకారం నేను నడుచుకోవాలని నాకు ఆశ ఉంది అని చెప్పేసి దేవుణ్ణే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన చిత్తానుసారంగా నడిపించకుండా ఉంటాడా చెప్పండి? తప్పకుండా నడిపిస్తు. కొన్ని చోట్ల కొంతమంది భక్తులు అంటారు, ప్రభువా నీ వాక్యమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, జ్ఞానము దయచేయము, నీ యొక్క ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువుము అని చెప్పేసి ఈ విధంగా ప్రార్థన చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ హిజ్కియా యొక్క జీవితము ఏం చేసుకున్నాడంటే అటు ఇటుగా వెళ్ళిపోవాలని తన జీవితాన్ని ఇష్టపడలేదు, కానీ ఏం చేయాలనుకున్నాడంటే ఒక యథార్థమైందిగా, ఒక వర్ధిల్లేదిగా, ఒక పూర్ణంగా నీతిని అనుసరించేదిగా, దావీదు నడిచినట్టుగా నడిచే ఒక ఉన్నతమైనటువంటి దానిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు అతడు. ఈ రోజున మరి మనము దేని కొరకు మన జీవితాన్ని మరి అప్పగించుకుంటున్నాం? పోయిన వారం కూడా చెప్పాను, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. కాబట్టి మన నోరు కానీ, మన ఆలోచనలు కానీ, మన నడవడికి కానీ అన్ని విషయాల్లో ఎవరికి అప్పగించుకోవాలో చెప్పండి? దేవునికి అప్పగించుకోవాలి. దేవుని చిత్త ప్రకారమే నడుచుకునే వారంగా ఉండాలని
మరి పోయిన వారం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ నిజంగా మరి ఒక మంచి సెలక్షన్ చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నువ్వేం సెలక్షన్ చేసుకున్నావు? కొన్నిసార్లు ఎలా ఉంటామంటే మనము ఇటు ఉంటాం, అటు ఉంటాం. అంటే అది కావాలి, ఇది కావాలి. టోటల్గా నా జీవితము దేవుని కొరకే అని మాత్రం కొన్నిసార్లు ఏం చేసుకోమంటే సమర్పించుకోము. కొన్నిసార్లు పాస్టర్ గారు హిందీ లేదా అంటారు, నా ఉదరక నా ఇదరక అంటే ఏదో నాకు తెలియదు. అంటే అటు ఉంటా, ఇటు ఉంటా. అవ్వ కావాలి, నేను అన్నానా, మీరే అన్నారు, నాకు తెలియదు కదండి కదా. అది కావాలి, ఇది టోటల్గా నా జీవితం దేవుని కొరకు మాత్రమే అనే విధంగా మనము సంపూర్ణంగా ఆయనకు కంప్లీట్గా సమర్పించుకోలేకపోతున్నాం. కాబట్టి చెప్పాలంటే నిజంగా వర్ధిల్లలేకపోతున్నాం. ఎంతమంది అంగీకరిస్తున్నారు నా మాటని? అవునా కాదు? ఎస్. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఎప్పుడైతే ఇంతగా తన జీవితాన్ని ఒక మంచి మార్గం కొరకు సిద్ధపరచుకున్నాడో, అతడు ఏ ఏ విధాలుగా వర్ధిల్లాడో నేను మీకు చక్కగా వివరిస్తాను ఈరోజు. కాబట్టి ఈ రోజున ఒక మంచి దేవుని చిత్తం కొరకు నీ జీవితాన్ని సమర్పించుకునే విధంగా ఉండాలి. ఇతడు దేవుని దృష్టికి దావీదు చేసినట్లుగా పూర్ణంగా నీతిని మీరు రాసుకోవచ్చు కూడా, పాయింట్స్ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. నేను అంత క్లియర్గా చెప్పకపోవచ్చు పాయింట్స్, కానీ మీరు రాసుకునే అవకాశం మీకు ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము, దావీదు కూడా చూడండి, గమనించండి, దావీదు ఊరియా భార్య విషయమందు తప్ప, ఒకే ఒక విషయం తప్ప ఇంకెక్కడ కూడా తప్పిపోయిన వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఊరియా భార్య విషయంలోనే భయంకరంగా ఆయన తప్పడడుగులు వేసాడు. అది ఒకే ఒక్క విషయంలో తప్ప ఇంకెక్కడ కూడా తప్పిపోలేదట దావీదు. ఈ రోజున మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నామండి? మనం పూర్ణంగా నీతిని అనుసరిస్తున్నామా? కానీ హిజ్కియా ఒక మార్గం ఏర్పరచుకున్నాడు. నేను మాత్రం ఏది ఏమైనా పూర్ణంగా నీతి అనుసరించాను. మనం అంటాం కొన్నిసార్లు, ఆమె అనింది కదా, నేను కూడా అనకుండా ఉందామనుకున్నాను, కానీ ఆమె అనింది కదా, నేను కూడా అంటాను. ఆమె చేసింది కదా, కాబట్టి నేను కూడా ఏమంటాం చెప్పండి, నేను కూడా చేశాను అంటూ ఉంటాం. అందరూ ఎలాగున్నా దావీదు చేసినట్లుగా హిజ్కియా దేవుని దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. కాబట్టి ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏదో పైన నీతిని అనుసరిస్తున్నామా, లేక మంచి పునాది హృదయంలో వేసుకొని ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎట్టిపోయినా నేను దేవుని నీతిని అనుసరిస్తా పూర్ణంగా అనే హృదయంతో మనం ఉంటే గనుక దేవుడు మనల్ని నిజంగా ఆశీర్వదిస్తాడు. యెహోషువ అంటాడు, మనకు గుర్తొచ్చింది ఆల్రెడీ మాట, ఎవరు ఎలా ఉన్నా, మీరు ఎవరిని సేవిస్తారో ఎవరిని సేవించరో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు మాత్రం ఏది ఏమైనా యెహోవానే సేవిస్తాం. ఇంకొక భక్తుడు కూడా అంటాడు, నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనం చూస్తాను అంటాడు. ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం, వాళ్ళ సంగతి నాకెందుకు, నేనైతే నీతి గలవాడనై ఆయన ముఖ దర్శనము చూస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరితో నీకు సంబంధం ఏంటి? కొన్నిసార్లు చూడండి, సంఘంలో ఎవరైనా ఏదన్నా మాట్లాడుకున్నారనుకోండి, వీళ్ళు కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, నాకెందుకు, ఎందుకు నేను పాపం అంటించుకోవాలి, ఎందుకు నేను అపవిత్రతను అంటించుకోవాలి, నా నోటిని జారబెట్టుకోవాలి. కాబట్టి అలాగూ మనం వేరుగా ఉందాం, ప్రత్యేకంగా ఉందాం.
అనేటువంటి మనసు నిజంగా మన జీవితంలో ఉంటే కనుక మనం తప్పకుండా దీవించబడతాం. కాబట్టి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అతడు పూర్ణంగా నీతిని అనుసరించినవాడు. ఇంకేం చేసినవాడో చూద్దామా? చూడండి, 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలు నెహుష్టాన్ అను పేరు పెట్టి దానికి ధూపం వేయిచు వచ్చి యుండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతడు ఏం చేశాడంటే ఉన్నత స్థలములను విగ్రహాలని ఆయన ఏం చేశాడంటే పడగొట్టి పగులగొట్టి చిన్న భిన్నములుగా, మోషే చేసిన ఇత్తడి సర్పాలని కూడా ఏం చేశాడు? చిన్న భిన్నములుగా చేశాడు. అతని యొక్క జీవితంలో దేవునికి అడ్డుగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఆయన సమూల నాశనం చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవునికి ఆయాసకరమైన విషయంలో మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఏం పర్లేదులే, ఏమవుతుందిలే. శాపగ్రస్తమైన దాన్ని ఆకాను తీసుకొని పెట్టుకున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? హాయి పట్టణం మీద దేవుడు ఇశ్రాయేలుకు జయము ఇవ్వలేదు. ఏమవుతుందిలే, ఇది తీసుకుని పెట్టుకుంటే ఏమవుతుందిలే అనుకున్నాడు. దేవుడు మాత్రం అస్సలు ఛాన్సే లేదు, అస్సలు ఛాన్సే లేదు. దేవుడు జయం ఇవ్వట్లేదు. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీకు ఎందుకు జయాలు రావట్లేదు అని అంటే దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి అసహ్యమైనవి నీ హృదయంలో ఇంకా అలాగే పెట్టుకొని ఉన్నావు కాబట్టే నీకు నిజంగా జయము రావట్లేదు. ఒక మాట ఉంటుంది, గర్విష్ఠులందరూ యెహోవాకు హేయులు అని అంటే ఆ గర్వం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఏదేమైనా మన దగ్గర నివాసం చేస్తూ ఉంటుంది. దేన్ని బట్టి వస్తుందో తెలియదు, ఏముండదు కొన్నిసార్లు. అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగి మణిగే ఉంటుందట. ఏమీ లేకపోయినా కానీ ఏమవుతూ ఉంటుందంటే ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతూ ఉంటుందట. అట్లాగా దేవునికి ఇష్టం లేదు గర్వం అనేది. కానీ ఏదో ఒక రకంగా గర్విస్తాం. మన అందాన్ని బట్టో గర్విస్తాం, మనకున్న ఆస్తిని బట్టో గర్విస్తూ ఉంటాం, లేకపోతే మనకున్న ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి కూడా గర్విస్తాం. నా అంత ప్రార్థనా పర్రాలు ఎవరైనా ఉన్నారా? నా అంత వాక్య ధ్యానం చేసేటువంటి ఆమె ఉన్నారా? లేక నా అంత పరిచర్య చేసేటువంటి వ్యక్తి ఉన్నారా? ఏదో ఒక రకంగా ఏదో ఒక మూలన ఏం చేస్తూ ఉంటా చెప్పండి, గర్వం వచ్చేస్తూ ఉంటా. ఎన్ని అతిశయపు మాటలు మాట్లాడుతూ ఉంటామో. నేను కాబట్టి చేస్తున్నాను అంటాం కొన్నిసార్లు. ఇంకేమంటాం చెప్పండి? అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎందుకు తెలియాలి వాళ్ళకి నీ గురించి? ఎవ్వరు చెప్పరు. మన గురించి మనమే ఏమంటారు, డబ్బా కొట్టుకుంటా ఉంటాం. ఇవన్నీ దేవునికి ఇష్టమా చెప్పండి? అట్లాగూ దేవునికి ఆయాసకరమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ మనం కొన్ని సందర్భాల్లో ఏం చేయమంటే చిన్న భిన్నములుగా చేయడానికి ఇష్టపడం. కానీ హిజ్కియా చేసిన మంచి పని ఏంటంటే దేవునికి ఇష్టం లేనివి, దేవునికి ఆయాసకరమైన వాటిని మామూలుగా చేయలేదు. ఆయన చిన్న భిన్నములుగా పడద్రోసాడు. కాబట్టి నీకు దేవునికి దేవుడు ఒక్క చోట రాయించాడు, రక్షింప నేర్కున్నట్లు నా హస్తం కురుచు కాలేదు, విననేర్కున్నట్లు కూడా నా చెవులు మందం కాలేదు, కానీ మీ అతిక్రమంలే నాకును మీకును అడ్డుగా వస్తున్నాయి. ఏం అడ్డుగా వస్తున్నాయి దేవునికి మనకి? ఈరోజున దేవుని ఆత్మ కార్యము నీలో చూడగలుగుతున్నావా?
దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా నడిపింపబడుతున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలుగుతున్నావా? దేవుని యొక్క అభివృద్ధిని నువ్వు చూడగలుగుతున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాల చేత దేవుణ్ణి మహింపరచగలుగుతున్నావా? ఎందుకు వీటన్నిటిని నువ్వు చూడలేకపోతున్నావంటే నువ్వు ఇంకా ఏం చేసుకున్నావు? హృదయంలో దేవునికి ఆయాసకరమైన ధనాపేక్ష కూడా వాక్యంలో రాయబడింది. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలట. ఆ యొక్క ధనం మీద ఎంత మక్కువ ఉంటుందో కొన్ని సందర్భాల్లో సంపాదించాలి కానీ దేవుని కంటే ఎక్కువ కాదు నీ సంపాదన. తర్వాత ఇంకా ఏముంటుందంటే వాక్యంలో ఒక మాట ఉంది, దేవునికినో ధనముకునో మనం దాసులంగా ఉండలేమంట. ఏదో ఒక్కదానికే దాసులంగా ఉండవు. దేవునికైతే దేవుడైతే దేవునికి దాసులంగా ఉండగలుగుతాం, ధనంకైతే. కానీ రెండుటికి దాసులంగా ఒక దాసుడు ఇద్దరికి యజమానులకి మరి దాసుడుగా ఉండగలుగుతాడా? నువ్వు సిరి మీద ఉందనుకోండి, కొన్నిసార్లు ఆశిస్తాం ఏదన్నా ఇస్తారేమో. అస్సలు అలాంటి ఆశ మనకి మంచిది కాదు. ఇప్పుడు మనం ఎవరికైనా ఉపకారం చేస్తాం, మళ్ళా ఆశించొద్దు, మళ్ళా ఏది కూడా ఆశించొద్దు. ఇలాంటి మనసు మనకు ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇతడు ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీకు దేవునికి ఆయాసకరంగా ఒకవేళ గర్వం ఉందా, అసూయ ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, కక్షలు ఉన్నాయా, లేకపోతే మరి దేవుని కంటే ఎక్కువగా దేన్నో ప్రేమించేటువంటి హృదయం ఉందా, వాటన్నిటినీ నువ్వు చిన్న భిన్నములుగా చేయగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. కాబట్టి హిజ్కియా చిన్న భిన్నములుగా చేశాడు. తర్వాత 5వ వచనంలో అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒక్కడు కూడా లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి మాట కదండి. ఎవరు యందు విశ్వాసం ఉంచిన వాడండి? యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యోధా రాజులు, అతని పూర్వీకులైన రాజులు అతనికి సమానమైన వాడు ఒక్కడు కూడా లేడంట. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి చూడండి, క్రియలు లేని విశ్వాసము మృతం. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? మనం అందరం ఏం కలిగి ఉన్నాం? దేవుని యందు విశ్వాసమే కలిగి ఉన్నాం కదా. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాదు ఇతడు చేసింది, క్రియలు కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అతని జీవితంలో దేవుని యందు విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలని అతడు పొందుకున్నాడు. తన జీవితంలో పొందుకొని అతనికి మించిన సాక్ష్యం లేకుండా చేశాడు. అతడే ఏకధాటిగా మరి చక్కని సాక్ష్యం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ చూసాం కదా, మరి అతను ముందు లేరు, అతనితో సమానమైన వారు మరొకరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎలా ఉంటాం చెప్పండి? విశ్వాసం కలిగిన వారమే అంటాం కానీ సాక్ష్యం బాగోదు, మన ప్రవర్తన బాగోదు, మన క్రియలు బాగు. మనకు ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండలేం. అమ్మో ఆ సహోదర్య చాలా పరిశుద్ధురాలు, అమ్మో ఆ సహోదర్య చాలా ప్రార్థన పర్రాలు, అమ్మో ఆ సహోదర్య ఎంత ప్రేమ కలిగిన సహోదరియో, అమ్మో ఆ సహోదర్య క్రీస్తు పోలిక కలిగిన సహోదరి, ఆ సహోదర్య తొందరపడి మాట్లాడదు, చాలా నిదానస్తురాలు. నేను కొంతమంది గురించి, సిస్టర్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆ సహోదరు చాలా మంచిది అంటూ ఉంటాను. నేను ఆ సిస్టర్ చాలా మంచిది అంటూ ఉంటాను, చాలా మంచి హృదయం అంటూ ఉంటాను. మనకు ఒక ప్రత్యేకమైన స్థానం రావాలండి. విశ్వాసం ఉంచితే సరిపోదు, కానీ విశ్వాసం ఉంచిన మనము ఒక ప్రత్యేకమైన స్థానంలోకి వెళ్ళాలి.
యోబు గురించి దేవుడే అంటాడు, ఇదిగో నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, అతని వంటి వాడు ఎవడు కూడా. ఎవరు చెప్తున్నారండి? ఎందుకు చెప్తున్నాడు? అతడు చాలా ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకున్నాడు దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, హిజ్కియా సామాన్యమైన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడలేదు. ఒక అసమానమైన స్థానంలోకి వెళ్ళాలని ఆత్రుత పడ్డాడు, ప్రయత్నం చేశాడు. ప్రయత్నంలో సఫలత వచ్చింది. వాక్యంలో రాయబడి, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం అవుతుందా? అవ్వదు. అందరిలాగా మనం ఉండడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేయొద్దు. నేను ఒక స్పెషల్ స్థానం పొందుకోవాలి అనే ఆశ మనకి ఎప్పటికీ ఉండాలి. అందరిలాగా నలుగురిలో ఏదో అంటారు కదా, నేను చెప్పట్లేండి, ఆ స్థితి వద్దు. మనకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను సంతరించుకోవాలి. ఆత్మీయంగా నేను ఒక మంచి మంచి లెవెల్కి వెళ్ళాలి అనే ఆశతో మనం ఆయన యందు విశ్వాసంలో ముందుకు సాగాలి. హిజ్కియా ఎన్ని స్థానాలు పొందుకుంటున్నాడండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిద్ర వస్తున్న వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు అబద్ధాలు ఆడుతున్నారు. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పట్లే. నిద్రపోవద్దు, కళ్ళు ఆల్చొద్దు, కళ్ళు కడుక్కొచ్చుకోండి అవసరమైతే. దేవుని మాటలు గొప్పవి, మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా దేవుని మాటలు విందాం. సైతాన్ ఏమంటాడంట తెలుసా? వెళ్ళండి వెళ్ళండి పర్లేదు అంటాడంట. వెళ్ళండి కానీ వినొద్దు అంటూ ఉంటాడంట. వినకుండా నిద్రపోండి అని చెప్తూ ఉంటాడంట. వాడు చాలా తెలివైనవాడు కదా, వాక్యంలో ఉంది. వాడికి సమయం కొంచెమే అని తెలిసి వాడు చురుకుగా పనిచేస్తున్నాడంట. వెళ్ళండి వెళ్ళండి పర్లేదు, మందిరానికి వెళ్ళినా పర్లేదు, అక్కడ ఏం చేయండి, వినకుండా ఏం చేయాలి, నిద్రపోండి. అబ్బా ఎంత సలహా ఇస్తున్నాడు చూసారా. కాబట్టి నిద్రపోతున్న వాళ్ళు సైతాను సంబంధులు, గుర్తుపెట్టుకోండి. నిద్ర ఎవరైనా పక్కన వాళ్ళు ఉంటే ఏం బాధపడకండి, భయపడకండి, చెప్పండి, అమ్మా నిద్రపోతున్నావు లే అనండి, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. వాళ్ళు తిట్టుకున్నా సరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి మంచి మాటల్ని ప్రభు మనకి అనుగ్రహిస్తుండగా మనం దేవుని మాటల్ని విందాం. చూడండి, హిజ్కియా సాధారణమైన స్థాయిలో ఉండడానికి ఇష్టపడలేదు, కానీ ఒక మంచి హృదయంతో మంచి స్థానంలో అతడు ఉండాలని ఒక ప్రయత్నంతో చక్కగా విశ్వాసంతో పొందుకున్నాడు. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలని అతని జీవితంలో, అతని యొక్క మరి ఆయన యొక్క జీవితంలో అతడు పొందుకున్నవాడుగా ఉన్నాడు. 6వ వచనం, ఇవన్నీ మీరు పాయింట్స్ రాసేసుకోవచ్చు. తర్వాత 6వ వచనం చూద్దాం. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొను చుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి, హిజ్కియా ఎలా ఉన్నాడు చెప్పండి? యెహోవాతో హత్తుకుని ఆయన వెంబడించుట్లో వెనతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొను చుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, మనము దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు మనమేమీ చేయలేము. మనము దేవుని హత్తుకున్న వారంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సమస్తము చేయగలం. మనకి వాక్యం తెలుసు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షవల్లి నేను, తీగల మీరు, నాలో అంటు కట్టబడితేనే తప్ప మీ అంతట మీరు ఫలించలేరు. కాబట్టి మనం ఎవరిని ఎక్కువ హత్తుకోవాలి చెప్పండి? దేవుని హత్తుకోవాలి. ఎలా హత్తుకోగలుగుతాం? ప్రార్థన ద్వారా హత్తుకోగలుగుతాం. నీకును నాకును మీ పాపములే అడ్డుగా వస్తున్నాయి అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి అడ్డుగా వస్తున్న ఆ పాపపు జీవితం అంతటినీ కూడా విడిచిపెట్టి మరి ఆయన రక్తము చేత కడగబడుతున్న వ్యక్తులంగా మనం ఉన్నప్పుడు
ఆయన హత్తుకున్న వారంగా మనం ఉండగలుగుతాం. దేవుడు అంటాడు ఒక చోట, రండి మన వివాదము తీర్చుకుందాము. నీకు నాకు కొన్ని వివాదాలు ఉన్నాయి, కొన్ని వాదాలు ఉన్నాయి, కొన్ని విరోధాలు ఉన్నాయి. సో రండి మన వివాదాలు ఏం చేసుకుందాం, తీర్చుకుందాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ యొక్క పాపములు ఎర్రగా ఉన్నా కూడా నేను వాటిని తెల్లగా చేస్తాను, గొర్రె బొచ్చు వలె చేస్తాను, మీ అతిక్రమలు తుడిచివేస్తాను. ఒక చోట అంటాడు, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములు తుడిచివేసి ఉన్నానంటాడు. మీ మీద నేను లేకుండా చేస్తాను, ఏమీ లేవు మీ మీద అసలు. ఆ విధంగా మనం ప్రభు దగ్గరికి వచ్చి మనల్ని మనము దేవుని ఎదుట సమ్మతిపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. దేవునికి మనకు ఆటంకంగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా సంపూర్ణంగా తొలగించుకున్న వారంగా ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని హత్తుకొనిన వారంగా ఉండగలుగుతాం. నేను అంటాను, ఒక మాట ఉంది, యోనాతాను హృదయం అంట దావీదు హృదయంతో ఏమైపోయిందంట, కలిసిపోయిందంట. దేవుని హృదయంతో మన హృదయం కలిసిపోవాలండి. అంటే ఆయన లక్షణాలు ఏమైతే ఉన్నాయో ఆ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. ప్రేమ, దయ, వాత్సల్యము, కనికరము, క్షమాపణ, దీర్ఘశాంతము, ఓపిక, సహనం మన హృదయంలోకి వచ్చేయాలి. మనం ఏకమైపోవాలి. చూడండి, మోషే అంట దేవుడు ఒక స్నేహితుడు, ఒక మనుషునితో మాట్లాడినట్లుగా. అంటే దేవునికి ఎంత ఇష్టమో మోషే అంటే. మోషే కావాలి నాకు, ఎందుకంటే నాకు స్నేహితుడిగా ఉన్నాడు. నేను ఒక స్నేహం చేస్తాను అతనితో, ఎందుకంటే నా మనసు ఆయన మనసు ఒకటే. దేవుడు అంటాడు, భూమి మీద ఉన్న అందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడు, చాలా సాత్వికుడు. సాత్వికం, మనకు సాత్వికం రావాలి. సాత్వికం రాదు మనకి. ఏమొస్తుంది ముక్కు మీద చెప్పండి? కోపం ఎవరి దగ్గర వస్తుంది? భర్తల దగ్గర వస్తుంది, ఫస్ట్ పిల్లల దగ్గర వస్తుంది, మన ఇంట్లో వారి మీద వస్తుంది, తర్వాత సంఘస్థుల దగ్గర వస్తుంది. ఎంత సాక్ష్యం కోల్పోతామంటే, ఇదేం జీవితం రా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది జీవితంలో చూస్తే. అప్పటికప్పుడే పడిపోతారు, బాగుంటారు, ఉండి టాప్ని పడిపోతూ ఉంటారు. అది దేవుని హత్తుకున్న జీవితమా అని చెప్పండి? దేవునితో ఏకమవ్వాలి. దేవుని మనసు మన మనసు ఒకటైపోవాలి. దావీదు గురించి దేవుడు అంటున్నాడు, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు దావీదు. ఎట్లున్నాడు దావీదు? అందరికి ఉపకారం చేస్తున్నాడు, సౌలుకి చేస్తున్నాడు. అపకారం ఎక్కడైనా కల్పించాడా? దావీదు సౌలు విషయంలో, సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, ఎవరైనా ఉన్నారో ఉపకారం చేయడానికి. అబ్బా ఎంత మంచి మనసు. మనం అంటాం పేడ వదిలింది, ఇంకేంది ఉపకారం చేసేది అనుకుని పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ మెఫీబోషెత్ అనేటువంటి ఒక ఆయన కుంటివాడు, ఆయనేనా మెఫీబోషెత్ అనా? మెఫీబోషెత్ అనే ఆయన కుంటోడు. ఎందుకు ఇతనికి ఈ కుంటోడుతో నాకు పని ఏంటి? నిజం కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది, ఏదన్నా అవయవాలు సరిగా లేని వాళ్ళని చూస్తే ఒకలాగా అనిపిస్తుంది కదా, మనకు అంత ఇష్టంగా అనిపిస్తుంది. మెఫీబోషెత్ అంటున్నాడు, మెఫీబోషెత్ నువ్వు జీవించినంతకాలం ఇగో నా బల్ల దగ్గరే కూర్చోవాలి, నేను భోజనం చేసే దగ్గరే కూర్చోవాలి. అబ్బాబ్బా ఎంత దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ఎవరిని వదిలిపెట్టాడు దావీదు, అందరికీ సహాయకుడే, ఎవరికి కీడు కల్పించాడు, తొందరపడి ఎవరిని చేయి చేసుకోడు. షిమి అనేట ఆయన దావీదుని దూషిస్తుంటే ఆ పక్కనున్న వాళ్ళు ఇతన్ని చంపేస్తాం, మేము ఏదో ఒకటి చేసేస్తామంటే, లేదు మీరు అతన్ని ఏమీ చేయదు. ఎలాంటి మనసు కలిగిన వాడండి?
దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ విధంగా ఎప్పుడైతే మనము దేవునిని హత్తుకున్న వ్యక్తులంగా ఉంటామో దేవుడు మనకు తోడై ఉంటాడు. అక్కడ ఉందన్నమాట. చూడండి 6వ వచనంలో, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత చక్కని మాట. యెహోవాని హత్తుకున్నాడా లేదా? ఎవరి హార్ట్? దేవుని హార్ట్తో ఉన్నాడు, హత్తుకున్నాడు. చక్కని హృదయంతో ఉన్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వెంబడించడంలో వెనుక తీయలేదట. మనం ఎన్నిసార్లు వెనక్కి తీస్తూ ఉంటామండి? చెప్పండి ఒకసారి. ఒకరోజు బాగానే నడుస్తాం, రెండో రోజు ఏమ్మా ఏమైందంటే అక్క అదక్క ఇదక్క అంటూ ఉంటాం. అట్లా అయిందక్క, ఇట్లా అయిందక్క, ఏమైనట్టు, ఎందుకు నిన్న బలంగానే ఉన్నావు కదా, ఈరోజు ఎందుకు బలహీనమైపోయావు అని అంటే ఏం చేసాం? వెనక్కి తిరిగేసాం. ఆయన వెంబడించడంలో వెనుక తీయకూడదు. వెనుక తీస్తున్నాము అని అంటే మనం బ్లెస్ అవ్వట్లేదని అర్థం. కాబట్టి హిజ్కియా తన జీవితంలో వెనుక తీయక ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిచుండాను. కొన్నిసార్లు చూడండి, మనకు నచ్చిన ఆజ్ఞలన్నీ గైకుంటాము, మనకి ఇష్టం లేని వాటిని ఏం చేస్తూ ఉంటాము? ఇష్టపడతామా? ఇది వద్దు మనకి. దేవుడు ఏం చెప్తున్నాడు? అసలు దేవుని ఆజ్ఞల విషయంలో కుడికి కానీ ఎడమకి కానీ అసలు తొలగిపోకూడదు. ఇతరుల్ని కోపించకూడదు అంటే, ఇతరుల మీద కూడా కోప్పడకూడదట. వాక్యంలో రాయబడి మరి సహోదరుని చూసి ద్రోహి అని పిలిచేవాడు నరకాగ్నికి లోనవును. సహోదరుని చూసి అసలు కోపించొద్దని ఉంటే మనకి అదే పని. ద్రోహి అని చెప్పేవాడు ఏమవుతాడంట? నరకాగ్నికి పాలవుతాడు. కాబట్టి ఎన్నిసార్లు వ్యర్థుడా అని పిలుస్తాం కొంతమందిని. నువ్వంతా వ్యర్థురాలేవు నువ్వు అసలు అంటూ ఉంటాం. కోపిస్తామంటే మన కొన్నిసార్లు కొన్ని సందర్భాలు సొంత రక్త సంబంధాలు కూడా పడరు మనకి. చూడండి, కొంతమంది అడిగితే చెప్తారు, మా చుట్టాలు అసలు మాతోని ఇదిగా ఉండరండి, ఎందుకంటే మొట్టమొదటిగా నువ్వే సరిగా వాళ్ళతో ఉండలేదు. అంటే మనకి ఎవరితోని అవసరం లే, అనవసరం, వాళ్ళతో సమాధానం అవసరం లే అన్నట్టుగా తృణీకరిస్తాం. వాక్యంలో రాయబడింది, మరి మన పొరుగు వారిని తృణీకరించిన వాడట బుద్ధి లేని వాడని రాయబడింది సామెతల గ్రంథంలో.